రైస్. ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా? చందన్ చెప్పు నాన్న. మళ్ళీ చెప్పు నాన్న. ఈ మూడు లెటర్స్ తో వచ్చే పదాలు ఏంటో మనం నేర్చుకుందాం, ఓకేనా? సరే. జే ఫర్ జీప్. జే పి జీప్. అలా చెప్పాలి, చదువుతారు, ఓకేనా? మీరు ఇప్పుడు చెప్పండి. జే ఫర్ జామ్. ఈ లెటర్ పేరేంటి? ఈ లెటర్ జీ. జే జీ జగ్. జే ఫర్ జ్యూస్. ఈ స్పెల్లింగ్ చెప్పండి. జ్యూస్. అందరూ కలిపి చెప్పాలి. జే ఫర్ జామ్. ఈ స్పెల్లింగ్ చెప్పండి. ఎం జామ్. జే ఫర్ జాకెట్. స్పెల్లింగ్ చెప్పండి. జాకెట్. నేను నిల్చుంటాను. ఇదేంటి? ఏంటి? JKL లెటర్స్. ఇప్పుడు జే ఫర్ జీప్. నుంచి అటెన్షన్ లో ఈ లెటర్ పేరేంటి? బోర్డు వైపు చూడు హ్యారీ. జే పి జీప్. జే ఫర్ జగ్. స్పెల్లింగ్ చెప్పు. జే యు జీ జగ్. జే ఫర్ జ్యూస్. జే యు ఐ సి ఈ జ్యూస్. జే ఫర్ జామ్. జే ఎం జామ్. జే ఫర్ జాకెట్. జే సి కే ఈ టి జాకెట్. అలా చెప్పాలి. కూర్చో. లెటర్ సి, ఓకే? జే ఫర్ జీప్. స్పెల్లింగ్ చెప్పు. జీప్. జే ఫర్ జగ్. లెటర్ చెప్పు. స్పెల్లింగ్. జే ఫర్ జ్యూస్. జ్యూస్. స్పెల్లింగ్ చెప్పు. J for jam. Spelling చెప్పు. Spelling చెప్పు. Very good. Sit down. Hanika. J for jeep. Spelling చెప్పు. Sandan. Jeep. J for jug. చెప్పు.
G. Jug. Juice. Ready? J. I. Juice. J for jump. చెప్పు. J. A. M. Jam. J for jacket. Spelling. Jacket. Sit down. J. K. L. J for jeep. Spelling చెప్పు. J. E. P. Jeep. J for jug. J. U. G. Jug. J for juice. J. U. I. C. E. Juice. J for jam. J. A. M. Jam. J for jacket. J. A. C. K. E. T. Jacket. Very good. పిల్లలు ఇలా చూడండి, అటెండెన్స్ పలకండి అమ్మా మీరు. ఓకేనా? సుశాంత్, హ్యారీ, చందన్, ప్రశాంత్, విహాన్ మౌర్య. ప్రజెంట్ మిస్ చెప్పు నాన్న. పైకి లేచి ప్రజెంట్ మిస్ అని చెప్పాలి. చెప్పు నాన్న. నిలబడు. విహాన్ చెప్పమ్మా. ప్రజెంట్ మిస్ అని చెప్పాలి. మహాలక్ష్మి, శ్రీవల్లి, సుసన్న. మీరు మాట్లాడకూడదు. షర్మిల, అనన్య, సిట్ డౌన్. శిశికపాల్, ప్రజెంట్ మీ చెప్పు. సిట్ డౌన్. రియాన్, వెరీ గుడ్. దేనికోసం సంభాషణ? జ్ఞానేంద్రియాల కోసం సంభాషణ. ఏంటి? సంభాషణ. జ్ఞానేంద్రియాల గురించి నేర్చుకుందాం. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఏం చెప్పాను? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, చర్మం. వీటిని జ్ఞానేంద్రియాలు అని చెప్పాను కదా. కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, ముక్కుతో వాసన పీలుస్తాం, గాలి పీల్చుకుంటాము, నోటితో మాట్లాడతాము, తింటాము, నాలుక రుచి తెలుస్తుంది, స్కిన్ మన చర్మాన్ని కాపాడుతుంది, చర్మం మన బయట మనకి దుమ్మి దోగరవి పడతాయి కదా, వాటి నుంచి మనకి చర్మం రక్షణిస్తుంది అని నేర్చుకున్నాం కదా. అయితే ఈరోజు జ్ఞానేంద్రియాల్లో చెవి అంటే శబ్దాలు. మనం కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టాను. నేను ఏం పెట్టాను? రాయి పెట్టాను, స్పాంజ్ పెట్టాను, ఇక్కడ బుక్ పెట్టాను. ఈ బుక్లో స్మూత్ రఫ్ అని కూడా ఉంటుంది. వీటిలో మీరు ఏం చేయాలంటే చేతితో టచ్ చేసి పట్టుకొని రాయి ఏది, స్పాంజీ ఎలా ఉంటుంది అనేది మీరు నాకు చెప్పాలి. ఓకేనా? సరే, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, వినండి. ఇదేంటిది? స్టోన్ కదా, రాయి. ఈ రాయి ఇలా గట్టిగా నొక్కు పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇది గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా? రాయి గట్టిగా ఉంటుందా? ఇదేంటిది? స్పాంజీ. స్పాంజీ ఎలా ఉంటది? మెత్తగా ఉంటది. ఓకే, ఇక్కడ బుక్ లోని ఇక్కడ ఇలా టచ్ చేస్తే ఇది స్మూత్ గా నీట్ గా ఉంటది.
అర్థమవుతుందా? ఇదేంటంటే రఫ్గా ఉంటుంది. ఇది రఫ్గా ఉంటుందా స్మూత్గా ఉంటుందా ఏంటన్నది మీరు నాకు ఇలా టచ్ చేసి చెప్పాలి. నేను ఎవరి పేరు చెప్తానో వాళ్ళు మాత్రమే చెప్పాలి, మిగిలిన వాళ్ళు చూడాలి. మీ అందరితో కూడా నేను చెప్పిస్తాను. ఓకేనా పిల్లలు? సరే చందన్, ఇది పట్టుకో. ఇదేంటిది? అది ఎలా ఉంది చెప్పు. గట్టిగా ఉందా మెత్తగా ఉందా? ఇలా నొక్కు. ఎలా ఉంది? మెత్తగా ఉందా? గట్టిగా ఉందా? సరే, రాయి కాబట్టి ఇది గట్టిగా ఉంది. ఇదేంటిది? గట్టిగా నొక్కు పట్టుకో. ఎలా ఉంది? మెత్తగా ఉందా గట్టిగా ఉందా? మెత్తగా ఉందా? సరే, ఇక్కడ ఇలా అను, ఇలా అను. ఎలా ఉంది? ఎలా ఉంది? స్మూత్గా ఉందా? సరే, అయితే ఇది ఇలాగను. ఎలా ఉంది? రఫ్గా ఉందా? అమ్మో, నీకు తెలిసిపోతుంది. గరుగ్గా ఉంది కదా. వెరీ గుడ్ బాయ్. ఇప్పుడు ఎవరు చెప్తారంటే హ్యారీ, నువ్వు చెప్పు. ఇదేంటిది? ఏంటిది? గట్టిగా చెప్పు. స్పాంజ్. ఏంటిది? పట్టుకో. గట్టిగా ఇలా నొక్కు. ఎలా ఉంది? ఎలా ఉంది? మెత్తగా ఉందా? మెత్తగా ఉందా? సరే, ఇది తీసుకో. అదేంటది? ఏంటది? స్టోన్. స్టోన్ ఎలా ఉంది? ఎలా ఉంది రాయి? గట్టిగా ఉందా? ఇలా నొక్కుతుంటే మెత్తగా ఉందా? ఎలా ఉంది చెప్పు. గట్టిగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఇది ఇలాగ రఫ్ చేయి. ఇలాగా ఇలాను చేత్తో. ఎలా ఉంది? స్మూత్గా ఉంది కదా. ఇప్పుడు ఇది టచ్ చేయి. ఎలా ఉంది? గట్టిగా చెప్పు. రఫ్గా ఉంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు శ్రీవల్లి, నువ్వు చెప్పమ్మా. ఇదేంటిది? ఏంటది? స్టోన్. ఎలా ఉంది? ఎలా ఉంది? గట్టిగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఇదేంటిది? ఇది చెప్పు. ఇప్పుడు అది ఎలా ఉంది? స్పాంజ్. మెత్తగా ఉందా? ఎలా నొక్కేవా? ఎలా ఉంది? మెత్తగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు శ్రీవల్లి చెప్పు. ఇది ఇలా టచ్ చేయమ్మా. ఎలా ఉంది? గట్టిగా చెప్పు. స్మూత్గా ఉందా? ఇది ఎలా ఉంది? రఫ్గా ఉందా? నీకు తెలుస్తుందా? హాని, హానమ్మ, ఇదేంటిది? గట్టిగా పట్టుకో. ఇలా నొక్కు చూడు. ఎలా ఉంది? మెత్తగా ఉంది కదా. ఇలా నొక్కితే చాలా దూదిలా ఉంది కదా. మెత్తగా ఉందే. ఇప్పుడు ఇది చెప్పు. ఇది ఎలా ఉందో చెప్పు. గట్టిగా ఉందా? ఇది టచ్ చేసి చూడు. ఎలా ఉంది? చేతికి స్మూత్గా తగులుతుంది కదా. ఉందా? ఇప్పుడు ఇది టచ్ చేయి. ఎలా ఉంది? అది రఫ్ అంటే గరుకుగా ఉంది కదా. ఎలా ఉంది? గరుకుగా ఉంది కదా. ఇప్పుడు సుసన్న, నువ్వు ఇలా రా. సుసన్న ముందుకి రా. హ్యారీ చేతి వెనక్కి జరుగు. సుసన్న, ఇలా టచ్ చేయి. ఇక్కడ ఎలా ఉంది? రఫ్గా ఉందా? ఎలా ఉంది? ఎలా ఉంది చూడు. ఎలా స్మూత్గా అంటే నునుపుగా ఉంది. ఇప్పుడు ఇది చెప్పు. నీ చేయికి ఎలా తగులుతుంది? అది నువ్వు చెప్పకూడదు. ఎలా తగులుతుంది నీ చేతికి? అంటే గరుగ్గా ఉంది కదా. గరుగ్గా ఉందా? ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చి పట్టుకో. ఇది పట్టుకో. గట్టిగా నొక్కు పెట్టు. ఎలా ఉంది? అది
అని ఇటు చూడమ్మా. సుసన్న ఇటువైపు చూస్తున్నావా బోర్డు వైపు? చందను హ్యారీ చెప్పండి, గట్టిగా చెప్పాలి. కే ఫర్ కీ. కే ఓకేనా? చూడండి, ఎల్ ఫర్ లాక్. LOCK లాక్. ఎల్ ఫర్ లేమ్. LAMP లేమ్. ఎల్ ఫర్ లెగ్. LEG లెగ్. ఎల్ ఫర్ లీఫ్. LEAF లీఫ్. ఎల్ ఫర్ లాక్. ఎల్ ఫర్ లేమ్. ఎల్ ఫర్ లెగ్. ఎల్ ఫర్ లీఫ్. ఎలా ఉంది? మెత్తగా ఉందా? మెత్తగా ఉందా? ఇది నొక్కు, ఈ స్టోన్ పట్టుకో, గట్టిగా నొక్కు. ఎలా ఉంది? గట్టిగా ఉందా? నీకు తెలుస్తుందా ఇది గట్టిగా ఉందని? తెలుస్తుందా? ఎలా ఉందమ్మా? అమ్మో, చాలా గట్టిగా ఉందే. ఓకే, ఇప్పుడు ఈ బుక్లో ఇలా స్మూత్గా ఉందా? ఎలా ఉంది? స్మూత్గా ఉందా? అమ్మో, నీకు తెలిసిపోయింది రేహాన్. ఇది ఇలా, ఇది ఎలా ఉంది? ఇది ఇది ఎలా ఉంది? రఫ్గా ఉందా? గరుగ్గా ఉందా? ఇలాను ఇలాను ఎలా ఉంది? స్మూత్గా ఉందా? రఫ్గా ఉంది, గరుగ్గా ఉంది కదా? నీకు అన్నీ తెలిసిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? మళ్ళీ తిరగండి. తిరగండి, ఇప్పుడు బాగా తిరగండి, దూరంగా తిరగండి. ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా? చందన్ చెప్పు నాన్న. మళ్ళీ చెప్పు నాన్న. ఒంగోలు నడవాలి, ఒంగో నిలబడు చెప్తాను. ఒంగో, ఇలా ఒంగోని బయటికి వెళ్ళి. వెరీ గుడ్. మళ్ళీ యూతులు ఇక్కడ. వెరీ గుడ్. వెళ్ళైందండి. చూసానారా? పర్వాలేదులే, నువ్వు తాడు పట్టుకొని నిల్చో, బాగా లాగు పట్టుకో తాడు. దూరం చూసాన. వెరీ గుడ్. నేను చెప్తాను. శ్రీవల్లిక అని లాగు పట్టుకో.
ఈ చివరి నుంచి. విహాన్ నువ్వు దూరమ్మా, తాడు కింద నుంచి దూరం, వంగాలి. మళ్ళీ దూరాలి, మళ్ళీ దూరం. విహాన్ మళ్ళీ వంగాలి, ఇలా వంగాలి, ఇలా వంగోని వెళ్ళాలి. వంగ సరే నిల్చు. హ్యారీ కమ్, వంగోని దూరాలి తాడు కింద నుంచి. మళ్ళీ రా. ఓకే, దా సిసిక్కు నువ్వు దూరు. ఇలా వంగోని వెళ్ళు అని కదులకు. రే రియాన్ దా, ఇలా వంగోని దూరు, తాడు కింద వెరీ గుడ్. మళ్ళీ దూరు, మళ్ళీ ఇలా దూరు. వెరీ గుడ్. తాడు కింద నుంచి ఎలా దూరాలో తెలిసిందా మీకు? వెరీ గుడ్.